నేను ఎన్ఆర్ఐ. నాకు చిలకలూరుపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్. దాంట్లో దాంట్లో 2 థియేటర్లు ఉన్నాయి, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్ ఉంది. 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది. దాని పక్కన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఐస్ ఫ్యాక్టరీ వచ్చేసి మా మిస్సెస్ ది. సో ఈ ఆస్తిని పత్తిపాటి పుల్లారావు అనుచరులు కబ్జా చేశారు. గత 10 నెలలుగా దాని ముందర టెంట్ వేసుకొని కూర్చొని ఎవరిని రానివ్వట్లేదు. థియేటర్స్ వాళ్ళని బెదిరించి పంపించేశారు. విజయ డిజిటల్స్ అక్కడ కాంప్లెక్స్ లో విజయ డిజిటల్స్ ఉంటే వాళ్ళ మీద రాళ్లేసి వాళ్ళ అద్దాలు పగలగొట్టి వాళ్ళని బెదిరించి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ పగలగొట్టి దాన్ని ఆక్రమించిన 10 నెలల నుంచి మమ్మల్ని కాంప్లెక్స్ లోని రానికుండా అడ్డుకుంటున్నారు. నన్నైతే ఊళ్ళోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా మీద డ్రగ్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా నడిపిస్తుంది వచ్చేసి పత్తిపాటి పుల్లారావు గారి అనుచరులు కందిమళ్ళ అంజు బాబు, తెలపోలు వీరయ్య చౌదరి, కావురి ఆంజనేయులు, మిన్నేకంటి రవీంద్రబాబు, ఇంకా కొంతమంది ఉన్నారండి లోకల్ టీడీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. సిఐ రమేష్ గారు సహకారంతో ఇదంతా చేస్తారు. ఇలా కబ్జా చేశారని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళేసి 8 పిటిషన్లు వేసామండి. హైకోర్టులో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఒక దాంట్లో మాకు ఆర్డర్ వచ్చింది. అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళని బిజినెస్ రన్ చేసుకోనివ్వండి, వాళ్ళని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, వాళ్ళని డిస్టర్బ్ చేయదని ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి మేము మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుంటుంటే మళ్ళీ వాటిని పగలగొట్టారు. మళ్ళీ మీరు ఎవరు సీసీ కెమెరాలు పెట్టడానికి ఇక్కడ అని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాలు మళ్ళీ పగలగొట్టి వాళ్ళు ఆ ఆర్డర్ ని గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ ని ధిక్కరించి వాళ్ళు అఫిడవిట్ ఏమని ఇచ్చారంటే అసలు అక్కడ ఏమీ జరగట్లేదు, అక్కడ హ్యాపీగా అన్ని సినిమాలు నడుస్తున్నాయి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నడుస్తుంది అని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసి కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం అది కోర్టులో పెండింగ్ ఉంది. నాకు అదే ఈ లోపల నాకు హాని ఉందని చెప్పేసి నేను ఇట్లా ప్రెస్ ముందుకు రావడం జరిగింది. నేను వచ్చి 3 వారాలు అవుతుంది. నేను ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళోకి వెళ్తే బెదిరిస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు, డ్రగ్స్ కేసు పెడతా ఉన్నారు. మా అమ్మ నాన్న కూడా కలిసే పరిస్థితి లేదు. అందుకని నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ పిలిపించుకొని కలవటం జరిగింది. పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నాయకులు చెప్పిందే పెట్టినారు. అసలు పూర్తిగా ఒక కేసు పెడతారు అంటే కేసు కూడా తీసుకోరు. రిజిస్టర్డ్ పోస్ట్ పెడితే కూడా దాన్ని వెనక పంపిస్తారు. కేసు పెడితే 100 కాల్ చేస్తే కేసు తీసుకోరు. రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే కేసు తీసుకోరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోరు. కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్ తీసుకోండి. నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని నా మీద, మా నాన్న మీద, మా అమ్మ మీద, మా దగ్గర పనిచేసే రమణ మీద, మా అన్న మీద సోషల్ మీడియా పోస్టులు కేసు పెట్టారండి. మా అమ్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తేనా అండి? ఆ మీద ఎఫ్ఐఆర్ కట్టారండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని వీళ్ళిద్దరి మీద, నా మీద. కోర్టు ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే దాన్ని తిరస్కరించింది. న్యాయస్థానం చెప్పేది ఇది తప్పు, ఇది ఇట్లా ముసలి మీద కోర్టు పెట్టకూడదని. ఆ ఆర్డర్ కాపీ పంపిస్తే ఆ ఆర్డర్ కాపీ కూడా తీసుకోరు. వాళ్ళు తీసుకోవాలి కదా. నాకే ఇలా జరిగితే ఒక సామాన్య మానవుడు ఏమైనా చేయగలరా? చిలకలూరుపేటలో ఇంత అరాచకం జరుగుతుంది. చిలకలూరుపేటలో ఏమైనా చేయగలరా? ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. మీ అందరు నా కొడుకులు లాంటి వాళ్ళు నన్ను ఏమన్నాడంటే ఒక 100 మందిని పెట్టి 100 మంది కుర్చీలు వేయించి మా అబ్బాయిని అది ఇది అని చెప్పి బూతు మాటలని నన్ను అసలు నువ్వు నీ అమ్మ ఎంత మంది దగ్గర పడుకుంటే నువ్వు ఎవరు అన్నారండి. చెప్పని అన్నారండి. నా వయసుకి వీళ్ళందరూ నిక్కర్లు వేసుకునే వయసు అండి వాళ్ళది. మేము ఆ ఊళ్ళో కాపురం పెట్టినప్పుడు వాళ్ళు నిక్కర్లు వేసుకునే వయసు. నా వయసుకి నేను ఎక్కడ ఎంతమంది దగ్గర పడుకొని నా కొడుకుని కానీ ఉంటానండి. అసలు ఆ మాట
ఏరయ్య సోదరు అనేవాడు ఎస్టీ అతన్ని కూర్చోబెట్టి పక్కన అతని చేత ఈ పెళ్ళాన్ని పంపించురా అని కూడా పెట్టి అనిపించారండి. మాకు న్యాయం కావాలి. నా కొడుకు ఏమన్నా అయిపోతే ఆ పిల్లలు అభాగ్యులు అయిపోతారు. మీ అందరికి దండం పెడుతున్నాను, తప్పుంటే మమ్మల్ని క్షమించండి. అసలు నన్ను అయితే ఎన్ని బూతులోనండి, ఒక ఆడదానిగా కాదు ఒక జంతువుగా చూసినట్టు చూశారు నన్ను. కేసులు ఉండయని లోపలికి రాకూడదని లోపలికి రాకూడదు అంటే నేను అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి మేము కాళ్ళు కొట్టుకొని చెప్పుకుంటాం అయ్యా. అది అంతకన్నా ఇక మమ్మల్ని ఆడికి పోనిచ్చేవాడు ఒకడు అడ్డం తగిలాడు, అది కూడా జరిగిపోయింది. మేము ఎవరేం చేయలేము. ఏ పార్టీ అంత అందరు తెలుగుదేశం, మేము వాళ్ళందరూ తెలుగుదేశమేనండి. వీళ్ళందరికంటే ముందు నుంచి మేము 87 నుంచే మేము తెలుగుదేశం అండి. తర్వాత వచ్చిన వాళ్ళంతా వయసు మీకు తెలిసిపోయింది, మా వయసు వాళ్ళ వయసు. అప్పటికి ఇప్పటికో చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రిక్వెస్ట్ చేయండి. ఆయనకి నమస్కారం చేస్తున్నానండి. అయ్యో నా కోడలు 18 సంవత్సరాల నాడు అమెరికా పోతేనే అక్కడ వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళని అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము అదే పార్టీ, అదే నా మనో సంతానం కూడా. ఆఖరికి మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా తోలు పెట్టుకొని కూర్చున్నారండి. చంద్రబాబు నాయుడు గారికి న్యాయం కావాలండి. అదిగోనండి అప్పుడు పుటోలు 18 సంవత్సరాల నాటి ఆ పుటోలు. అప్పటి నుంచి ఇప్పటికీ మేము అదే. అందుట్లో మా కోడలు కూడా ఉందండి, నిండు గర్భిణి అండి. మా పిల్లలు మన పిల్లలండి అమెరికాలోనే. వీళ్ళు ఆ పార్టీ కాదు, వీళ్ళు ఎక్కడాళ్ళలోనూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే అందరు ఎక్కడాళ్ళు. అందరు ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే ఎక్కడాళ్ళు వస్తేనే కదండి అయ్యింది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు అయితే ఎట్ట అయ్యిద్ది. అట్లానే మేము పక్కన విలేజ్ వాళ్ళం అంతే.